మనుషుడిగా మానవుడిగా ఒక నిజాయితీ కలిగిన ఒక పోలీస్ ఆఫీసరే లంచం ఇస్తే తీసుకోడు. వెరసి మరి దేవుడు ఎలాగ తీసుకుంటాడు? మనం ఇస్తుంది లంచమే కదా. అన్య ఆచారములో అన్య మతములో నా హిందూ దేశం అని తెగ విర్రవీగుతున్న వారిలో మరి లంచమే కదా పెడుతుంది దేవుని పేరిట. ఈ లాజిక్ కూడా చిన్నజీరి స్వామి మర్చిపోయాడు. అయితే నేను ఒక వచనాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి మీకు నేను తెలియపరుస్తాను. దేవుడు అన్నాడు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు ఏం సాక్ష్యం ఇచ్చాడు అంటే, అనేక రకాలైన ఈ 66 పుస్తకాల గ్రంథములో పలు మారులు ఆయన హెచ్చరించాడు. ఉదాహరణకి లోక 19వ అధ్యాయము 11వ వచనంలో ఇలా 10వ వచనంలో ఇలా రాయబడి ఉంది. లోక 19 10వ వచనంలో ఇలా రాయబడి ఉంది, నశించిన దాన్ని వెతికి రక్షించటానికి మనిషి కుమారుడుగా ఆయన మానవ అవతారం ఎత్తి ఈ లోకానికి వచ్చాడట. ఏమండి, బైబిల్ కూడా సృష్టికర్తని ఎలాగా తెలియజేస్తుంది అంటే, ఆయనే మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. మనుషులు చేసిన లోపాలను బట్టి, మనుషులు చేసిన తప్పిదములను బట్టి ఈ లోకానికి మానవునిగానే ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు? మనం నశించిపోతున్నాం, మనకు సమాధానము లేదు, మనకు శాంతి లేదు. మనం చేస్తున్న లోపాలు బట్టి, తప్పులు బట్టి, అతిక్రమణను బట్టి మానవునికి మనశ్శాంతి అనేది లేదు. ఈ మనశ్శాంతి కోసం గత కాలాలలో యేసు ప్రభు వారిని ఎరగనప్పుడు నేను కూడా అనేక రకాలైన యజ్ఞాలు, హోమాలు, అరిసేతి యందు ఆరత కపూరాలు, ఈమె దేవుడు ఈమె దేవత అని భ్రమలో బ్రతికాను. ఇప్పుడు చిన్నజీరి స్వామి ఎలాగైతే భ్రమలో బ్రతుకుతూ ఉన్నాడో, సభ్య సమాజాన్ని ఎలాగైతే మోసం చేస్తూ ఉన్నాడో, అలాగనే వారు చెప్పిన ఆ మాటల్లోనే, ఆ అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలోనే ఉండిపోయాం. జ్ఞానేంద్రాలు అంటారు, ఇక్కడ ఉంటాయి. ఇవి జ్ఞానేంద్రాలుగా ఎంచబడ్డాయి. భౌతిక నేత్రాలు కాదండి, జ్ఞానేంద్రాలు. ఈ జ్ఞానేంద్రాలు వెలిగించబడక మునుపు అందరి పరిస్థితి అదే. ఎప్పుడైతే జ్ఞానేంద్రాలు వెలిగించబడ్డాయో ఆ క్షణమే మనం పోతున్న మార్గములో మోక్షానికి దారి లేదు. మనమందరము కూడా, మన పూర్వీకులందరూ కూడా మార్గం తప్పిపోయారు, నిజదేవుణ్ణి విడిచిపెట్టారు. నిజదేవుడైన నిజరక్షకుడైన సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టికి సాగిల పడుతున్నారని. ఎప్పుడైతే నా జ్ఞానేంద్రాలు వెలిగించబడ్డాయో, మరి చిన్నజీరి స్వామికి జ్ఞానేంద్రాలు వెలిగించబడ్డాయా? లేదు లేదు లేదు. చిన్నజీరి స్వామికి జ్ఞానేంద్రాలు వెలిగించబల్లా. కారణం ఏంటి అంటే, చిన్నజీరి స్వామికి మనోనేత్రాలు, అవే జ్ఞానేంద్రాలు వెలిగించబల్లా. అనుకునే చిన్నజీరి స్వామి చేస్తున్న పని ఏంటి? సృష్టికే సాగిల పడుతూ ఉన్నాడు. ఏమంటే, సృష్టిని నిర్మించిన వాడు ఉన్నాడు, ఆ సృష్టికర్త. ఆయనకి మొక్కడాలి, ఆయన్ని పూజించాలి, ఆయన నామముని గణపరచాలి. ఆకాశము కింద ఉన్న భూమి కింద ఇవ్వబడిన ప్రతి ఒక్క నామములో ఏ నామములో రక్షణ లేదు. ఒకే ఒక నామము, అది యేసు ప్రభు వారి నామము. ఆ నామములోనే రక్షణ ఉంది అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సాక్ష్యం ఇస్తుంది, రోమాపత్రిక. ఏమండి, మనము ఆరాధిస్తున్న ఆ నామాలలో రక్షణ లేదు. ఎందుకంటే భవిష్య మహాపురాణములో మనం ఎవరినైతే మొక్కామో, ఎవరినైతే ఆరాధించామో వారు కూడా మనలాంటి స్వభావం కలిగిన మనుషులే గాని దేవుడు కాదు. వారు దేవుళ్ళు అని చెప్పుకొని చలామణి ఈరోజు ఈ చిన్నజీరి స్వామి లాంటి వారు చెబుతున్న బోధలు, మాటలు మనుషులని మార్గం తప్పి సృష్టికర్తని విడిచిపెట్టి
సృష్టికి సాక్షి